అంటే ఫస్ట్ లో నేను చెప్పినప్పుడు హైపోథైరాయిడ్ సింటమ్స్ కొన్ని కవర్ చేయలేదు, మర్చిపోయారు. ఎందుకంటే ఆ మతి మరుపు కూడా ఈ హైపోథైరాయిడ్ లక్షణం సింటమ్. సో ఇప్పుడు చెప్తాను. మెయిన్ నేను రికగ్నైజ్ చేసింది హెయిర్ ఫాల్ అనమాట. ఫుల్ మొత్తం వచ్చేస్తుంది రూట్స్ నుంచి. మనకు ఉన్నదే 4, అందులో 2 పోయినాయి అనమాట. సో అలా ఫస్ట్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ ఎనర్జీ డౌన్. థైరాయిడ్ అంటేనే ఎనర్జీ ఉండదు, ఎక్కువ దూరం నడవలేం, నిల్చోలేం, మిడ్ నైట్ లో పెయిన్స్ వస్తాయి, కాలు నిద్రపోలేం. నెక్స్ట్ ఆకలి వేయదు, ఆకలి అసలు వేయదు. మార్నింగ్ తిన్నాం కూడా ఇంకా నైట్ అవుతుంటే కూడా ఇంకా తిన్నట్టే, కడుపులో ఫుల్ గా ఉన్నట్టే ఉంటది, ఆకలి వేయదు. డైజెషన్ అనేది కాన్స్టిపేషన్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఉంటుంది, బట్ ఇది నాట్ రెగ్యులర్ థింగ్. సరిగా డైజెషన్ కూడా అవ్వదు అప్పుడప్పుడు. నెక్స్ట్ మతి మరుపు. అసలేం గుర్తుండట్లేదు ఈ మధ్య, మతి మరుపు వస్తుంది. నెక్స్ట్ టేస్ట్, టేస్ట్ కొంచెం తప్పుతుంది. టేస్ట్ బడ్స్ అనేవి తెలియదు అనమాట. కొంచెం ముందులా థైరాయిడ్ రాకముందు కన్నా ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. టేస్ట్ బడ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. సో ఇది